ఈ బాధ అనేది ఎలాంటిది ఏంటంటే ఒక టీబీ లాంటిది అనమాట. ఒక బాగా దగ్గుతున్న వ్యక్తి పక్కన కనుక మనం ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకు కూడా అంటుకుంటుంది. ఎవరైనా బాధ వాళ్ళకి చెప్పారు అని అంటే ఆ బాధ వాళ్ళు వదులుకునేస్తారు, ఇమీడియట్లీ ఆ బాధను మనం తీసుకోవడం జరుగుతుంది, మనం దాన్ని భరించడం జరుగుతుంటుంది, కంటిన్యూస్గా దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కాబట్టి డెఫినెట్లీ మనకు ఆ పొజిషన్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే కంటిన్యూస్గా బాధపడడం కూడా జరుగుతుంది. అయ్యో వాడికి అంత ప్రాబ్లం వచ్చిందంట, వీడికి ఎంత ప్రాబ్లం వచ్చిందంట అని చెప్పి మన యొక్క టైంలో కూడా వాళ్ళ గురించి ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి చేతనైనంత వరకు బాధను పంచుకోవడం కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరికి బాధలు చెప్పొద్దు, ఎవరు బాధలు వినడానికి ప్రయత్నం చేయొద్దు, ఓకేనా? బాధలు చెప్పుకోకూడదు అని అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే అసలు బాధలు లేవు, నువ్వు చూడగలిగితే అసలు బాధే కాదు అదంతా నువ్వు మోల్డ్ అవ్వడం కోసం. ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు ఆ శిల్పం కనుక బాధపడిందని అంటే అయ్యో నన్ను కొడుతున్నారు, నన్ను ఈ విధంగా చేస్తున్నారు అంటే దాంట్లో శిల్పం తయారవ్వదు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ నీ డెవలప్మెంట్లో అదొక పార్ట్ అయ్యింది, అంతేకాని నిన్ను అది కష్టపెట్టాలనో నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదనమాట. సో ఇతరులు కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో అది ఒక భాగం అనమాట. అంతే దాన్ని మనము ఎలా చెప్పాలి అని అంటే ప్రారంభంలో అందరి కష్టాలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా. పిల్లవాడు నడిచేటప్పుడు కింద పడతాడు, అయ్యో పాపం పిల్లవాడు కింద పడుతున్నాడు కదా అని చెప్పి నడిచినప్పుడల్లా పట్టుకున్నాము అంటే జీవితంలో నడవలేడు. సో లేగాలి. సో కాబట్టి అది కంపల్సరీ కావాలి. సో ఇతరుల బాధలో మ్యాక్సిమం అడ్వైస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ఇలా కాదు నువ్వు భవిష్యత్తులో బాగుంటుందని, అంతేగాని దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయదు.